ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని విశాఖలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు పలువురు నేతలు వెంకోజీపాలెం వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి ఆలయంలో మార్క్ శంకర్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. ఏదైతే సింగపూర్లో మా అధినేత పరిపాలన దక్షతతో కూడుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు. నిన్న సింగపూర్ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వెంకోజీపాలెం దగ్గర అభయాంజనేయ స్వామి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, కొబ్బరికాయలు కొట్టి ఇవాళ కుమారుడికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం చేశాం. వెంటనే కోలుకోవాలని చెప్పి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. నా మిత్రుడు ఒక ఆయన ఎంవీఆర్ శాస్త్రి గారు నేతాజీ గ్రంథ సమీక్షలో గతంలో చెప్పారు, ధర్మంతో నువ్వు ఉంటే ఆ ధర్మం దేవుడు నిన్ను కాపాడుతారని. పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని రక్షించడానికి నాకు తెలిసి ఈ యుగంలో అవతరించిన ఒక మహానుభావుడు. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే శాంతి ఉండాలనే ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి భగవంతుడు అండ ఉంటుందని చెప్పేసి మా మిత్రుడు శాస్త్రి గారు చెప్పినట్టు నిన్న ఆ ప్రమాదం నుంచి అతను తప్పించుకొని మార్క్ శంకర్ పవనోవిచ్ అతను ఒక మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. ఇదంతా కూడా అందరూ దేశ ప్రధాని దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన శ్రేయస్సు గురించి అడగడం చూస్తే అసలు మార్క్ శంకర్ పవనోవిచ్ అన్న అతనికి చిన్నతనంలోనే 8 ఏళ్ల వయసులోనే ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించాడు. అలాగే తండ్రికి కూడా బోళ్ళంత ఖ్యాతి ఆర్జించాడు. ఎందుకంటే అంత బాధలో కూడా ఆయన ఉన్నారని చెప్పేసి ప్రతి చోట, దేశం కాదు ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు నిన్న రాత్రి అనుకొని ఇవాళ ఏర్పాటు చేశారు. మొత్తం మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం, నాయకులందరూ, ముఖ్య నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంకి దిగ్విజయం చేయడానికి, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, ఆయన కుటుంబం మీద ఉన్న ప్రేమ కూడా తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి పుత్రుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, అలాగే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా ఒక అంటే పవన్ కళ్యాణ్ గారికి దైవాశీర్వాదం ఉంది, అది అలాగే ఉండాలని కోరుకుంటూ ఇంతమంది ఇక్కడ వచ్చి చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మూర్తి యాదవ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.